చిన్న ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం ప్రభా దేవా యేసయ్య తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు. మరొకసారి ప్రభా మేమందరం ప్రభా నీ సన్నిధిలో కూడి నేను ఇలాగ తండ్రి ఆరాధించడానికి ఇలాగ స్తుతించడానికి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు. ఇదిగో నాయనా ప్రభా మీరే మా అందరితో మాట్లాడండి, మా జీవితాలు సరిచేయండి అయ్యా. ఇదిగో నాయన శ్రేష్టమైన దినానికి మేము వచ్చిండగా ప్రభా మీరే మా అందరికి కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని గ్రహించమని మా జీవితాలు కంటుకోవడానికి సహాయం చేయమని వాక్యం ధారణంగా రాకుండా అడుగున్న ప్రతి చీకటి శక్తి నజరేయుడు యేసు నామములో బంధిస్తూ మీరే మా అందరితో మాట్లాడి మీ స్వరం మీ అందరి వీటకు సహాయం చేసి నడిపించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఇక యోహాను సువార్త 13వ అధ్యాయము 3 నుంచి 5 వరకు చదువుదాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 3 నుంచి 5 వరకు. కాదు ఒకసారి చూడండి. 13, 3, 4, 5 వచ్చిన చదువు. చాలు సిస్టర్. లూకాసు వార్త 22వ అధ్యాయం 3 నుంచి 6 వరకు వస్తారు. లూకాసు వార్త 22వ అధ్యాయం 3 నుంచి 6. చాలు. ఈ 2 చదువుకుని 2 వచనాల్లో ఒక వచనంలో ఏముందంటే సర్వోన్నతమైన దేవుడు దేవుడి కుమారుడిగా పిలువబడి ఆయన స్థానంలో నుంచి ఆయన విడిచి భూమి మీదకి వచ్చి ఆయన నా సమయం వచ్చేస్తుంది, ఇంకా నా పక్కనుండే వాళ్ళని నేను సిద్ధపరచాలి అని చెప్పి పాదములు కడగడానికి ప్రారంభించాడు. యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? వారి యొక్క శిష్యుల యొక్క పాదాలు కడుగుతా ఉన్నాడంట. ఇది అంత సాధారణమైన మాట కాదు. ఈ రోజుల్లో లోకంలో అందరూ పాదాలు కడిగించుకునే పరిచయం చేస్తున్నారు, కానీ పాదాలు కడిగించుకోలా కోరుకుంటున్నారు, కానీ పాదాలు కడిగేలాగా యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? పాదాలు కడగడానికి ఆయన ఆరంభించారు. నా సమయం వచ్చింది కాబట్టి నేనేం చేయాలా అనుకున్నాడంటే ఆయన పేరు పెట్టి పిలుచుకుని ఆయన శిష్యులందరి దగ్గరికి వచ్చి పాదాలు కడగడం ప్రారంభించాడు. యేసు ప్రభు పాపము కలిగినటువంటి వారికి పాదాలు కడుగుతా ఉన్నాడు. వారిలో అత్యంత శ్రేష్టమైన వాడు, అత్యంత ప్రియమైన వాడు ఎవరున్నారు? వీళ్ళందరూ కాదు, ఇస్కరియోతు యూద. ఎవరున్నారు? ఇస్కరియోతు యూద. యేసు ప్రభు మా బైబిల్ అంతా చదివిన తర్వాత, నువ్వు భక్తి జీవితం అంతా చేసిన తర్వాత యేసు ప్రభులాగా బతకపోయినా పర్వాలేదు, కానీ ఇస్కరియోతు యూద లాగా బతకూడదని నేర్చుకున్నా చాలు. మనం ఏం నేర్చుకున్నా చాలు? ఇస్కరియోతు యూద లాగా నా ప్రభువుని అమ్ముకొని కడుపు నిమ్ముకుందాం అనుకున్న ఇస్కరియోతు యూద లాగా బతకకుండా ఉంటే చాలు. చదువుకుని ఇంకో వచ్చిన వాళ్ళు ఏం రాయబడుతుందంటే, యేసు ప్రభు దగ్గర పాదాలు కడుగుతున్నప్పుడు ఏమీ తెలియనట్టుగా నోరు గమ్ముగా కూర్చొని, నేను పరిశుద్ధిని అన్నట్టుగా మౌనంగా కూర్చొని, దేవుని వాక్యం మన దగ్గరికి ఎన్నిసార్లు వస్తా ఉన్నా కొంతమంది జీవితాల్లో ఎటువంటి మార్పు ఉండాలని కానీ కోరుకోరంట. ఏ వాక్యం ఇచ్చినా ఆమెకి బాగా తగిలింది, వాడికి బాగా తగిలి ఉంటుంది, వీడికి బాగా చెప్పుండాడు అని అనుకుంటారే అంట. కానీ ఇది నాకే దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడు అని అనుకోరంట.
ఇస్కరియోతు యూదా పాదాలు కడుగుతున్నప్పుడైనా అర్థం అవ్వలేదా? ఆయన రొట్టె విరుస్తున్నప్పుడైనా అర్థం కాలేదా? అర్థం కాదా? నేను ఎప్పుడు పట్టిద్దామా అనేసి, ఎప్పుడు ఆయన అప్పచెప్దామా అని చెప్పేసి వీళ్ళ దగ్గరికి వెళ్ళి, పరిచయాల దగ్గరికి, శాస్త్రుల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, యూదుల దగ్గరికి వెళ్ళి డీలింగ్ పెట్టుకున్నాడు. ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఆయన నేను మీకు అప్పగిస్తుంది నాకేమిస్తారు? యేసు ప్రభుని అప్పగిస్తే నాకేమిస్తారు మీరు అని డీలింగ్ పెట్టుకున్నాడు. అయినా తప్పు యూదాది కాదులే, వాళ్ళ తాత ఉన్నాడుగా. మన తాత ఎవరు? మన పెద్ద తాత ఆదాము హవ్వ. ఆయన తప్పు. నువ్వు నిత్యము నన్ను ఆరాధించడానికి నేను ఏర్పాటు చేసుకున్నాను, నా స్వరూపంలో నా పోలికను నిన్ను పెట్టుకున్నాను, నిత్యము కేవలం నా సన్నిధిలో ఉండరా నువ్వు చాలు అని చెప్పాడు. ఆయన జ్ఞానం ఇచ్చాడు. ఆయన స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే జ్ఞానం ఇచ్చాడు. దేవుని పోలిక స్వరూపంలో తయారు చేశాడు. నిత్యము ఆయన స్తుతిస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన సన్నిధిలో ఆనందించే భాగ్యం ఇచ్చాడు. కళ్ళు ఎత్తి చూస్తేనంట పరలోకం కనపడిందంట ఆదాము. మనకు కనపడట్లేదు కదా, మనకి మనోనేత్రాలు మూసుకుపోయినాయి, మనకు కనపడదు పరలోకం. ఒక్కసారి దేహంలోంచి ఆత్మ బయటికి వెళ్ళిన వెంటనే, మరణించిన వెంటనే ఫస్ట్ ఏమవుతుంట తెలుసా? ఈ శరీరం నుంచి రాగానే ఫస్ట్ నీకు ప్రపంచం అంతా కనపడిపోతుంది. దేవుడు ఎవరో కనపడతారంట? దేవుని సింహాసనం కనపడతారు. భూమి సృష్టి ఏంటి, ఈ సృష్టి రహస్యం అంతా నీకు అర్థమైపోద్దంట. అంత గొప్ప భాగ్యాన్ని ఎందుకు పోగొట్టుకోవాల్సి వచ్చింది? ఎవరు పోగొట్టారు ఆయన భాగ్యాన్ని? అంతకు ముందు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఆ కెరూబు గురించి ఆలోచించాలి, ఆ దేవుని దూత గురించి, ఆ లూసిఫర్ గురించి మనం ఆలోచించాలంట. పరలోకంలో ఉన్నటువంటి ఆయన అనుకున్నాడంట, లూసిఫర్ అనుకున్నాడంట, దేవుణ్ణి ఆరాధించడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి లూసిఫర్ అనుకున్నాడంట, దేవుడు ఒక్కడే గొప్పవాడిగా ఉంటాడా? చూడు నేను ఎంత అందంగా ఉన్నానో, దేవుడి చేత ఏర్పాటు చేయబడిన వాడు అయినప్పటికీ అనుకున్నాడంట, నేను ఎంత గొప్పగా ఉన్నాను, ఎంత అందంగా ఉన్నాడు. తన ఆనందము చూసుకుని తన హృదయంలో మురిసిపోయాడని రాయబడింది దేవుడి వాక్యంలో. తన ఆనందాన్ని చూసుకున్నాడంట, తన గొప్పను చూసుకున్నాడంట. దేవుని నక్షత్రముకు పైగా నేను నా యొక్క స్థానమును హెచ్చించుకుంటాను అని అనుకున్నాడంట. తూర్పు దిక్కున ఉన్నటువంటి ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతానికి ఎదురుగా నేను కూడా నా యొక్క స్థానాన్ని పెంచుకుంటాను అనుకున్నాడంట. మహోన్నతుడితో సమానంగా చేసుకున్నాను అనుకున్నాడంట. దేవుడు చూసి, నువ్వు నాతో సమానుడిగా చేసుకోవాలనుకుంటున్నావా? నీవు ఏదైతే నువ్వు ఈ పరలోకంలో నన్ను ఆరాధించడానికి నేను ఏర్పాటు చేసుకున్నానో, నిన్ను స్తుతించుకోవడానికి నేను ఏర్పాటు చేసుకున్నానో, ఆ స్థానాన్ని, ఆ పిలుపును నువ్వు పోగొట్టుకున్నావు. పరలోకంలో ఇక నీకు స్థానం లేదని అక్కడి నుంచి తోసేశాడు. పరలోకం నుంచి పడిపోయిన వాడు ఈ భూమి మీదకి వచ్చాడంట. ఈ భూమి మీద లోకనాథుడిగా, ఈ భూమి మీద దేవుడిగా, ఈ భూమిని సమస్తమును వాడి యొక్క సింహాసనంగా చేసుకున్నాడు. ఈ భూమినే సింహాసనంగా చేసుకున్నాడంట సాతాను. చేసుకొని మనిషి ఎక్కడ దేవుడు చేశాడంటే భూమి మీద చేసుకున్నాడు కదా. మిగతా గ్రహాలన్నింటిలోకి వెళ్ళలా, భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే దేవుడు తన స్వరూపంలో చేసుకున్నాడు కదా, తన పోలికలంతా చేసుకున్నాడు కదా. నువ్వు నన్ను కింద తోసేసావు కదా, మరి నన్ను తోసేసిన నువ్వు నీ రూపంలో ఈ మనిషిని కూడా నేను సన్నిధిలోకి రాని, నీ దగ్గరికి రానిను అని చెప్పి దేవునితో సవాలు చేసి ఆదాము హవ్వను పడేస్తా వచ్చాడు. వారి బిడ్డలు పడేస్తా వచ్చాడు. భూమి మీద ముళ్ళుని తీసుకొని వచ్చాడు, మరణాన్ని తీసుకొని వచ్చాడు. మనందరికీ అడగకుండా ఇచ్చే బహుమానం ఇచ్చిపోయాడు ఆయన. మరణాన్ని గిఫ్ట్ గా ఇచ్చిపోయాడు మన తాత. కష్టాన్ని, బాధను, శ్రమ పడుతూ బ్రతకాలని చెప్పాడు. నువ్వు బ్రతికినంత వరకు ఏదో విషయంలో శ్రమ పడుతూనే ఉంటావని చెప్పాడు. ఆశీర్వాదం సంపాదించుకోవాల్సిన వాళ్ళని శాపాన్ని సంపాదించుకోవాల్సింది. పడిపోయాడు అక్కడి నుంచి పడిపోయిన మనిషి దేవుడు మరొక అవకాశం ఇచ్చాడు. నువ్వు చేసిన తప్పులకు, నువ్వు చేసినటువంటి పనికి పశ్చాత్తాపంగా నువ్వేం చేయించాలంటే బలిపీఠాలు కట్టుకోవచ్చు అని అన్నాడు. బలిపీఠాలు కట్టుకోవాలి.
దేవుడు బలిపీఠం కట్టు అని చెప్పి దానికి ఒక విధానం చెప్పాడు ఆయన. దాని వెడల్పు 5 అడుగులు ఉండాలా, దాని ఎత్తు 3 అడుగులు ఉండాలా, దాని తుమ్ము చెక్కతో చేయాలా, లేకపోతే రాళ్లతో చేయాలా, బంగారంతో చేయాలా అని ఒక నియమం చెప్పి దాన్ని తయారు చేయమని. ఆ బలిపీఠాన్ని తయారు చేయమని తర్వాత ఏం చేశాడంటే దాని మీద అనేక రకమైనటువంటి బలులు నువ్వు అర్పించాలా అని దేవుడు నియమం పెట్టాడు. ఎందుకు బలి అర్పించాలా? ఆ రోజుల్లో బలి ఎలా అర్పించేవాళ్ళు అంటే ఒక బలిపీఠం దగ్గర తీసుకొని వచ్చి మన జీవితంలో మనం ఏ తప్పు చేసినా, ఏ పొరపాటు చేసినా, నా గురించి, నా కుటుంబం దగ్గర నుంచి, నా కుటుంబం పక్షంగా ఒక జంతువుని తీసుకురావాలి. ఒక జంతువుని తీసుకొచ్చి దాని మీద తల మీద చేయబెట్టి ఏమనాలా, ఇదిగో నేను చేసిన నా తప్పులు, నా పాపములు, నా దోషములను నెత్తిన పెడుతున్నాను. ఇంకా ఇది చస్తే నా పాపములన్నీ చచ్చిపోయినట్టే, నా దోషములన్నీ ఏమి లేనట్టే అని దాన్ని నెత్తిన చేయబెడతాను. నెత్తిన చేయబెట్టిన తర్వాత యాచకులు వచ్చి, ఆ లేవీయులు వచ్చి దాన్ని చంపి దాని చర్మాన్ని వచ్చి దాని శరీరాన్ని అంతా శుభ్రం చేసి కొంత బాగా నా బలిపీఠం పెట్టి, కానీ దాని రక్తాన్ని ఒక పాత్రలోకి తీసుకుంటారంట. రక్తాన్ని ఒక పాత్రలోకి తీసుకొని ఆ బలిపీఠం మీద ఉన్న 4 కొమ్ముల మీద ప్రోక్షిస్తారు. ఆ బలిపీఠపు కొమ్ములు అంత శ్రేష్టమైనవి. ఆ బలిపీఠపు కొమ్ములు 4 కొమ్ములు దేనికి గుర్తు అంటే 4 దిక్కులకు గుర్తు. 4 దిక్కులకి ఇదిగో రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం నేను. ఈ పాపములో నుంచి విడుదల పొందడానికి ఇదిగో మాకు రక్షణ కావాలని రక్తాన్ని ప్రోక్షిస్తారంట. రక్తాన్ని ప్రోక్షించి దాని యొక్క శరీరం దాని మీద పెట్టి దాన్ని కాల్ చేస్తారు, దహన బలి చేసేస్తారు. దాన్ని 3 అడుగుల ఎత్తున ఎందుకు పెట్టాలి అంటే మన ఏక దేవుడికి సాదృశ్యమైంది. దాన్ని 5 అడుగుల వెడల్పు ఎందుకు పెట్టాలి అని అంటే మన యొక్క శరీరంలో ఉన్నటువంటి పంచేంద్రియాల నుంచి మనం చేసే ప్రతి పాపము దాని మీద దహన బలిగా అర్పించబడుతుంది నాకు. అన్ని రకాలటువంటి దేవుని యొక్క శ్రేష్టంలో ఒక ప్రణాళిక ప్రకారం దాని యొక్క బలిపీఠాన్ని మనకిచ్చి దాని మీద అర్పణ అర్పించాలి. చాలా మంది అన్యులు అనుకుంటా ఉంటారు, పాత నిబంధనలో మీ దేవుడు అంతా ఏం చేశాడంటే రక్తాన్ని కోరుకున్నాడు, ఎక్కడ చూసినా బలి ఉన్నాడు, అది చూసినా బలి ఉన్నాడు, ఏం చేసినా బలి చెప్తా ఉన్నాడు, మీ దేవుడు రక్తాన్ని కోరుకున్నాడు అని చెప్తా ఉన్నాడు. అవునా? మన దేవుడు రక్తాన్ని కోరుకున్నాడా? కాదు. రక్తము గురించి, బలి గురించి మాట్లాడుతున్నాము కానీ ఒకరి యొక్క పాపమును తీసివేయడానికి బలిస్తున్నాడు. ఆ పాపము గురించి ఎందుకు మాట్లాడారు? దేవుడు ఎంత మాత్రము దేనినైనా సహిస్తాడు కానీ పాపమును ఆయన సహించాడు. పాపాన్ని సహించే దేవుడు కాదు. పాపి ఆయన సన్నిధిలో నిలబడలేడంట. పాపం మన హృదయంలోకి రాకుండా నువ్వు ఎంత పెద్ద గోడలు కట్టినా పాపం నీ హృదయంలోకి రాకుండా ఆగదు. నీ హృదయంలోకి పాపం రాకుండా ఆగాలంటే కేవలం ఆ బలిపీఠం కట్టిపోయి ఆ బలిపీఠం మీద నీ అర్పణ ఆ మంట నిత్యము వెలుగుచున్నట్లుగా వెలిగితే ఆ బలిపీఠపు వెలుగులోనే మన జీవితంలోని పాపం ఏం రాదు. పాపము రాకుండా ఉండాలంటే నిత్యము దాని మీద ధూపం వేస్తా ఉంటే ఆ వెలుగుకి మన జీవితంలో చీకటి రాదు. అంత శ్రేష్టంగా బలిపీఠాన్ని అర్పించాడు. దానికి నియమం పెట్టాడు, ఎవరు అర్పించాలి, ఎలా అర్పించాలి. ఎందుకో తెలుసా? నేను ఒకవేళ నేనే తప్పు చేశాను, పాపం చేశాను అనుకో, ఒక జంతువుని తీసుకొని రావాలా. ఎలాంటి జంతువుని తీసుకొని రావాలా? దానికి కాలువలు ఉండకూడదు, కనుకొంకలు ఉండకూడదు, దానికి పొరలు ఉండకూడదు. ఆ జంతువు చాలా ఆరోగ్యంగా ఉండాలా, చాలా మంచిగా తింటా మంచిగా ఉండాలి. అది అంత శ్రేష్టమైన దాన్ని నేను తీసుకొని రావాలా. అంత శ్రేష్టమైనటువంటి బలిని నేను తీసుకొని వచ్చి, అయ్యా ఇదిగో నేను తప్పు చేశాను కాబట్టి ఇదిగో నా పక్షంగా దీన్ని బలిస్తున్నానని బలిచ్చినప్పుడు, దాని తలను నరికివేసినప్పుడు అది గిరగిల్లాడుతా తన ప్రాణాన్ని పోగొట్టుకుంటా, అది నొప్పిని తట్టుకోలేక తన శరీరం నుంచి ఆ రక్తం అంతా బయటికి వెళ్తా ఉన్నప్పుడు, అది విలవిల్లాడుతున్నప్పుడు నా హృదయం కరగాలి. అదే తప్పు చేసింది నేను, పాపం చేసింది నేను, కానీ ఆ జంతువు ఎందుకు అంత విలవిల్లాడుతా చచ్చిపోయింది? నాకు దానికి ఏ సంబంధం ఉందండి?
శిక్షిస్తే నన్ను శిక్షించాలి, కానీ జంతువుల మధ్యలో ఎందుకు శిక్షించాలి? నా హృదయం మారాల. ఆ భయంకరమైన ఆ వేదన పరిస్థితిని చూసినప్పుడు, ఆ జంతువు పడి ఆ నరక వేదన చూసినప్పుడు, ఆ బలిపీఠ మీద ఆ శరీరం కాలిపోతున్నప్పుడు అయ్యో నా హృదయం అనిపించాలి. ఇంత ఘోరంగా చనిపోయిందా అది అమాయకురాలు కదా, నా పాపము దాన్ని నెత్తిన వేసుకుని చచ్చిపోయిందయ్యా అది. నెక్స్ట్ టైం ఆ తప్పు చేయడానికి వెళ్ళినప్పుడు నా హృదయం పగిలిపోవాలి, నా గుండె పగిలిపోవాలి. అయ్యో నేను మళ్ళీ ఈ తప్పు చేస్తే మళ్ళీ ఒక అమాయక జంతువును తీసుకెళ్ళి మళ్ళీ బలించాలి, మళ్ళీ దాని తల నరికి వేయాలి, మళ్ళీ దాని నుంచి రక్తం అంతా బయటికి తీయాలి, దాన్ని ముక్కలుగా చేసి బలిపీఠం మీద తగలబెట్టాలి. ఏం పాపం చేసి మనం చేయాలా? నా తప్పు చేయడం ఎందుకు, దాని బలి ఇవ్వడం దేనికి? నేను దేవుడు యేసు ప్రభు యొక్క బలికి ఒక మార్గదర్శకంగా దాన్ని చూపించాడు. మన జీవితంలో మార్పు రావడానికి దాన్ని చూపించాడు. బలి గురించి మాట్లాడిన ప్రతిసారి, రక్తం గురించి మాట్లాడిన ప్రతిసారి మనకి ఏం గుర్తు రావాలంటే ఆయనంత పరిశుద్ధుడు, పాపం సహించలేని వాడని గుర్తు రావాలా? ఏం గుర్తు రావాలా? పాపం సహించలేని వాడు మా దేవుడు కాబట్టి బలిని కోరుకున్నాడు. ఆయన పాపం ఎంత మాత్రం పట్టుకునేవాడు కాదైనా, అందుకే నా బలి కోరుకున్నాడా? ఆయన రక్తాన్ని కోరుకోగా పరిశుద్ధతను కోరుకున్నాడు. పరిశుద్ధతను కోరుకున్నాడు ఆయన, పాపం నుంచి జయాన్ని కోరుకున్నాడు ఆయన. అందుకే అన్ని బలులు అర్పించిన మనిషి మారలేదంట. ఈసారి పరలోకం నుంచి ఒక బలిని చేశాడు. యేసు ప్రభువు ఎందుకు గొర్రె పిల్లగా అని చెప్పబడ్డాడు? ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయి కదా. గొర్రె పిల్లని ఎందుకన్నాడు? వధించడానికి సిద్ధంగా ఉన్నది, బలి చేయడానికి పంపిస్తున్నాడు అని చెప్పడానికి చెప్పాడు ఆయన. దేవుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపమును మోసుకుని పోయి దేవుని గొర్రె పిల్ల అన్నాడు. నా పాపములను ఆయన నెత్తిన వేసుకోవడానికి వచ్చాడు ఆయన. ఆయన జన్మ ఎంతో శ్రేష్టమైన జన్మ. లోకంలో ఎప్పుడు కన్యక పుట్టింది లేదు, నా ప్రభు కన్యక జన్మించాడు ఆయన. లోకాన్ని సవాలు ఇస్తాడు ఆయన. నువ్వు ఇది నమ్మవా అని చెప్పి డాక్టర్ చేత రాయించాడు ఆయన. డాక్టర్ చేతనే స్వార్థను రాయించాడు ఆయన. ఇదిగో పరిశుద్ధంగా నేను జన్మించాడు రాశాడు. ఆయన 14 ఏళ్ల వయసున్నప్పుడు, 12 ఏళ్ల వయసున్నప్పుడే ఆయన శాస్త్రంతో పరిశీలనకి వెళ్ళి వాదించేవాడు ఆయన. ధర్మశాస్త్రంలోని సంగతులు ఆయన బోధించేవాడు. ఆయన కూడా మనకి మాదిరికరంగా ఉండాలని బాప్తిసం తీసుకుని చూపించాడు యేసు ప్రభు. ఇదిగో నువ్వు సమాధి చేయబడిన వాడు, నీ పాత జీవితంతో ఈ జీవితానికి నీకు సంబంధం లేదు, ఇదిగో నీ సమాధి ఇక్కడ ఉందని నీ బాప్తిసం చూపించాడు. నువ్వు ఎలాగైతే నీలో సమాధి చేయబడ్డావో, ఎలాగైతే లేచి నూతనంగా నువ్వు వచ్చావో, ఇదిగో నేను నీకు మాదిరి చూపిస్తున్నానని చూపించాడు. ఆయన లేచి వచ్చిన తర్వాత ఎన్ని శోధనలు ఆయన అనుభవించాడు. ప్రభు ఎన్ని వేదనలు ఆయన అనుభవించాడు. సాతాను వదిలిపెట్టుంటారా యేసు ప్రభుని? దేవుడి కోసం చిన్న ప్లాన్ చేద్దామని, చిన్న చర్చ పెడతామో, చిన్న ప్రార్థన పెడతామని అనుకుంటానే మీ ఇల్లంతా గుల్ల చేసి పడేస్తాడే. దేవుడి యొక్క అంత ప్రణాళిక చేద్దామని వచ్చిన వాడు యేసు ప్రభుని వదిలిపెట్టుంటాడా? యేసు ప్రభుని ఎన్ని రకాలుగా చిత్తహింసలు పెట్టుంటాడు సాతాను. ప్రతి నిత్యము, ప్రతి సెకండ్ యేసు ప్రభు పక్కన నిలబడి ఉన్నాడా? ఉంటాడు. ఆయన చేయి నియమించినటువంటి ఆ గొప్ప ప్రణాళికను, ఆ గొప్ప యాగమును, బలి యాగమును అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడా? ఆయన మనలాంటి వాడు, ఆయన అని రాయబడింది. మనలాంటి రక్త మాంసములు కలిగిన వాడి, మన వలే ఆయన శోధించబడ్డాడని రాయబడింది. కానీ ఆయన ప్రతి శోధన ఎదుర్కొన్నాడు. దేవుని దగ్గర నుంచి సాక్ష్యం పొందుతున్నాడు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్తున్నాడు. ఇంతకంటే గొప్ప సాక్ష్యం ఏదో తెలుసా? ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పించుకున్నాడు అని దేవుని దగ్గర నుంచి సాక్ష్యం వచ్చింది. నిజంగా నువ్వు గొప్ప సాక్ష్యం ఏదైనా సంపాదించుకోవాలనుకుంటే, నిజంగా నీ ఆత్మీయతలో నువ్వు గొప్పవాడు అని నువ్వు చెప్పుకోవాలనుకుంటే, దేవుడి దగ్గర నుంచి మాట తీసుకో. దేవుడి దగ్గర కానీ స్వరం, నువ్వు నా ప్రియ కుమారుడు కానీ చెప్పించుకో దేవుడి చేత. నీకు చేతనైతే ఆయన ప్రపంచానికి సవాలు ఎలా ఇస్తున్నాడో, అలాగే ఇదిగో ప్రభువు మనందరికి సవాలు ఇస్తున్నాడు.
నువ్వు చేతనైతే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమార్తె అని చెప్పించుకో. నేను చెప్పించుకున్నాడు. ఊరిలో చెప్పుంటాడా దేవుడు తండ్రి? ఆ శోధనలో వేదనలో దేవుడు పక్షంగా నిలబడ్డాడు. ఆయన ఎప్పుడు సాతాన్ని గద్దించేవాడిగా ఉన్నాడు. అనేక రకమైన అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, చనిపోయిన వాళ్ళని లేపాడు, కుంటి వాళ్ళని ఆయన చేసిన అద్భుతాలని రాయడానికి ఈ భూమి అంతా సరిపోదన్నాడు. చివరికి ఆయన సమయం వచ్చినప్పుడు గెస్తమనే తోటలోకి వెళ్ళి ఆయన అంటాడు, ఆయన శరీరంలో నుంచి చెమట ఎలా కారుద్దో అలా రక్త బిందువులు కారేంతగా దేవుడి దగ్గర పాడదు. సిలువ మతానికి భయపడి చేశాడు ఆయన. అయ్యో సిలువ వేసేస్తారు, చంపేస్తారని చేశాడు ఆయన. ప్రభువా, ఈ లోకంలో ఉండి మీరందరి పాపాలు నా నెత్తిన వేసుకున్నా నాకు సంతోషమే, కానీ నీ నుంచి నేను ఎడబాడుతానే. ఎప్పటి వరకు? శుక్రవారం ఉదయం 9 గంటలకు సిలువ వేస్తే 3 గంటలకు ప్రాణం పోయిన తర్వాత నుంచి రేపు ఉదయం ఆదివారం తెల్లవారుజాము వరకు తండ్రి అతను వదిలేస్తాడు. తండ్రి ఆయన్ని మరణానికి వదిలివేస్తాడు, మన పాపానికి వదిలివేస్తాడు, పాతాళానికి వదిలివేస్తాడు. దేవుడి దగ్గర నుంచి ఎడబాటును భరించలేకపోయాడు, సహించలేకపోయాడు. అంత వేదన పడి తండ్రి ఇదిగో నీ చిత్తం అయితే ఈ పాత్ర నా నుంచి తీసివేయ్యా. దేనికి? దేవుడి దగ్గర నుంచి, తండ్రి దగ్గర నుంచి ఎడబాటు కూడా భరించలేకపోయాడు. కానీ చివరికి ఏమన్నాడు, సరే నువ్వు ఇస్తే నేను కాకుండా ఏం చేస్తాను, లేదా నువ్వు ఇచ్చిన పాత్ర నేను తీసుకోకుండా ఏం చేస్తా, తీసుకుంటాను. అంత శ్రేష్టమైన విశ్వాసం కదా. దేవుడు ఏ పాత్ర ఇచ్చినా తీసుకోవడానికి మన ఇష్టం పని చేయకుండా దేవుని కోసం కన్నీరు కాచి, ఇదిగో ప్రభా నీ కొరకు నేను కన్నీరు కాస్తున్నాను, నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, నీ సన్నిధికి, నీ ప్రార్థనకి, నీ వాక్యానికి, నీ బిడ్డలతో సహవాసాన్ని నేను ఉండాలని ఆశపడుతున్నాను అని ఎవరైనా కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నాను. దేవుని సహవాసం కోసం ప్రార్థన చేస్తున్నారు. తండ్రి యొక్క, దేవుడి యొక్క పరిపూర్ణత యేసుక్రీస్తు ప్రభువులో నివసించుతున్నాడు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు రాకపోయింటే తండ్రి పరిపూర్ణత లేదు, తండ్రికే పరిపూర్ణత లేదు. తెలుసా? రేపు మనం చనిపోయిన అడగవా దేవుడిని, నీకేం తెలుసా నా బాధ, నీకేం తెలుసు నా ఆకలి విలువ, నీకేం తెలుసు నా కష్టం, నీకేం తెలుసు నా శోధన, నువ్వు గొప్పవాడు, సింహాసనం మీద కూర్చునేవాడు, ఈ మట్టిలో ఉండే బాధ నీకేం తెలుసు మనం అంటాం కదా. ఆ మాట ఇప్పుడు అడగలరా ఎవరైనా? దేవుడి యొక్క పరిపూర్ణత యేసుక్రీస్తు ప్రభువుని నివసించాడు. ఆయన మన పాపములను తన భుజాన వేసుకున్నాడు. మన చేతులతో చేసిన పాపం కొరకు ఆయన సిలువలో శీలలు కొట్టబడ్డాడు. 3 శీలల మీద ఆయన శరీరం వేలాడిందంటే ఎంత పెయిన్, ఎంత నరకం, ఎంత బాధ ఉంటుంది. ఆ సమయంలో కూడా తండ్రి వీరిని క్షమించు అని చెప్పడము, అక్కడ అంతా బాగున్నప్పుడు, హాయిగా ఉన్నప్పుడు ఉండడం వేరే. నీ హృదయం నువ్వు కొచ్చినట్టుగా ఒక మాట మాట్లాడుతాను, నీ శరీరం అంత రక్తం వచ్చేలాగా ఒక గాయం అయితేనో తెలుస్తుంది. ఆ సమయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువు తండ్రి మీరు ఏం చేస్తున్నారో తెలుగు, క్షమించాలి. సిలువ మీద వేసేటప్పుడంట, సిలువ వేయడానికి ముందు వారి నాలుగు కోసేసి సిలువ వేస్తారంట. ఎందుకు? వారు తిట్టు, వాళ్ళు తిట్టే శాపనార్థాలు, వాళ్ళు శపించే శపాలు ఎవరు వెళ్ళలేరంట, సహించలేరంట. కానీ ఆ దినంలో వాళ్ళకి ఎందుకు నాలుగు కొయ్యలేదు తెలుసా? ఈ దొంగలు ఎలాగైతే దూషిస్తున్నారో ఆ యేసుక్రీస్తు ప్రభు కూడా అలాగే దూషిస్తారు అని అనుకుంటారు. సిలువ ఎక్కిన తర్వాత ఆ బాధ భరించలేక ఒప్పుకుంటాడు, నేను దేవుడిని కాదు, తండ్రిని కాదు, నేనేదో బ్రతకడానికి ఇలా వేషం వేశాను అని చెప్పుకుంటారు అనుకున్నారు. ప్రజలను మోసం చేయడానికి ఇదంతా చేస్తున్నానని చెప్తాడు అనుకున్నారు. అందుకే ఆ రోజు వాళ్ళందరూ నాలుగు పోయినారు. కానీ యేసు ప్రభు అంత గొప్ప వేదంలో కూడా, అంత గొప్ప శ్రమలో కూడా తండ్రి మీరు ఏం చేస్తున్నారు, తన తల్లి గురించి ఆలోచించాడు, మన గురించి ఆలోచించాడు, యూదుల గురించి ఆలోచించాడు, దేవుని ప్రేమ గురించి ఆలోచించాడు, తన కార్యాన్ని సమాప్తం చేయాలని ఆయన మాట్లాడాడు.
ఆ గొప్ప బలి. ఇవన్నీ ఎందుకు చెప్తా వచ్చానంటే, ఆ శ్రేష్టమైన బలి గురించి, ఈ యేసుక్రీస్తు ప్రభు బలి గురించి 3.5 సంవత్సరం సహవాసం చేసిన ఇస్కరియోతు నాకు అర్థం కాలేదు. 3.5 సంవత్సరము యేసు ప్రభుతో స్నేహం చేసినటువంటి ఇస్కరియోతు యోధాకు అర్థం కాలేదు. ఆయన యొక్క పిలుపు యొక్క విలువ గ్రహించలేకపోయాడు. నేను మీకు పరలోకంలో నాతో పాటు సింహాసనాలు వేసిస్తారా, మీరు పరలోకంలో నిత్యము నాతో పాటు ఉండి దేవదూతల మీద మీరు తీర్పు తీరుస్తారని చెప్తే 30 వెండి నాణాలకు తన సింహాసనాన్ని అమ్ముకున్నాడు. 30 వెండి నాణాలకు సింహాసనం అమ్ముకున్నాడు ఆయన. పోనీ కోపంతో చేశాడా, ద్వేషంతో చేశాడా, అసూతో చేశాడా, ముద్దు పెట్టుకుని చేశాడా? దేవుడిని ముద్దు పెట్టుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చి అయ్యా నీకు శుభము అని చెప్పి ఆయన కౌగలించుకొని ముద్దు పెట్టుకుని అప్పగించాడు. దేవుడితో సహవాసం చేసినప్పటికీ, దేవుడితో ఉన్నప్పటికీ ఆయన ఆశ్చర్యకార్యాలు చూడలేదా? ఇస్తుంది కదా. 3.5 సంవత్సరం నువ్వు యేసు ప్రభు ఏం చేస్తాడు అని నీకు తెలీదా? రాత్రి పగలు యేసు ప్రభుతో పాటు ఉన్నావు కదా, యేసు ప్రభుతో పాటు తిరిగావు కదా, యేసు ప్రభుతో పాటు పడుకున్నావు, యేసు ప్రభుతో పాటు లేచావు కదా. ఆ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తిన్నప్పుడు మీరు ఎన్ని కంపలు ఎత్తారు? ఇస్కరియోతు యోధా కూడా కంప పట్టుకొని ఎత్తుంటాడు కదా. ఎత్తేటప్పుడు నీకు అర్థం కాలేదా ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభు ఇచ్చింది ఆ రోజు 5 రొట్టెలే 2 చేపలే కదా. మరి ఇన్ని గంపలు 12 గంపలు మిగిలిపోయినాయి. 12 మంది శిష్యులు ఒక్కొక్క గంప తీసుకొని ఏడుంటారు కదా. అంత సమృద్ధిని చూసినారు కదా వారి జీవితాల్లో. వారి జీవితంలో ఉన్న ఆశీర్వాదం ఆయన గుర్తురాలేదా? ఏ స్థితి నుంచి నేను ప్రారంభమయ్యాను, ఏ స్థితికి వచ్చాను నేను గుర్తురాలేదా? ఎలాగా దేవుడు మమ్మల్ని పోషిస్తున్నాడో గుర్తురాలేదా? ఎలాగ ఆశీర్వదించాడో గుర్తురాలేదా? గుర్తురాలా. చెవి వెంటాడుతా ఉంటే నాశనం అయిపోరా, నీ టైం వెంటాడుతా ఉంటే నీకు గుర్తు రాదు. బాగుపడే టైం ఉంటే గుర్తొస్తుంది. దేవుడి కృప నీ జీవితంలో ఫలించే కృప భాగ్యం నీకుంటే నీకు గుర్తొస్తుంది. ఆ కృప నీకు గుర్తురాలి. గుర్తురాలి. దేవుడు సాక్ష్యం చెప్పినప్పుడు ఆ స్వరం ఆయన వెళ్ళేదా? దెయ్యాల మీద అధికారం చేసినప్పుడు ఈయన ఎవరు, ఈయన ఎలాగా వచ్చింది ఈయనకి శక్తి అని గుర్తురాలేదా? ఏమీ గుర్తురాలి. 30 వెండి నాణాల కోసం, సిల్వర్ కోసం సేవియర్ని అమ్ముకున్నాడంట. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకొని, ప్రభా 30 వెండి నాణాల కోసం చచ్చిపోతున్నానయ్యా, నేను ఏదో సంపాదించుకుందని బ్యాంకులో బీరువాలో నిప్పుకుందాం అనుకుంటున్నాను, నా పిల్లలకి, నా కొడుకులకి, నా కూతురికి ఆస్తి చేద్దామని సంపాదించుకుందాం అనుకుంటున్నాను, ఫ్లాట్లు కొందాం అనుకుంటున్నాను, ఇల్లు కొందాం అనుకుంటున్నాను, బంగారం కొందాం అనుకుంటున్నానయ్యా, కొంచెం 30 వెండి నాణాలు ఉంటే ఇప్పించయ్యా అని ప్రభు దగ్గర కాళ్ళు పట్టుకొని చెప్పాడు. ఏక ప్రభు కాళ్ళు పట్టుకుని ఉంటే 30 వెండి నాణాలు యేసు ప్రభు ఇవ్వడా? ఒక సంబంధం కావాలని ప్రభు కాళ్ళు పట్టుకుంటే ప్రభు సంబంధం ఇదా? జాబ్ కావాలని ప్రభు కాళ్ళు పట్టుకుంటే ప్రభు జాబ్ ఇదా? మనుషులు కాళ్ళు పట్టుకున్నారు. ఏం సగం అంటే ఇస్కరియోతు యోధా చేసిన పెద్ద తప్పు ఏంటంటే, దేవుడితో ఉన్నాడే కానీ లోకంతోనూ సంబంధం చేసుకున్నాడు, సహవాసం చేశాడు. నీకు ఏం పని యేసు ప్రభు ఉండగా వాళ్ళతో వెళ్ళి నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? యేసు ప్రభుని బేరాన్ని పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈరోజు యేసు ప్రభుని అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది? యోధానే కాదు, ఈరోజు చర్చిలో యేసు ప్రభుని అమ్మేవాళ్ళు చాలా మంది ఉన్నారు. బీరు బాటిల్ కోసం యేసు ప్రభుని అమ్మేవాళ్ళు ఉన్నారు, సిగరెట్ కోసం యేసు ప్రభుని అమ్మేవాళ్ళు ఉన్నారు, డబ్బుల కోసం యేసు ప్రభుని అమ్మేవాళ్ళు ఉన్నారు, ఒక మంచి సంబంధం వచ్చిన యేసు ప్రభుని అమ్మేవాళ్ళు ఉన్నారు, ఆస్తుల కోసం, ఆస్తుల్లో వాటాల కోసం, పరిచర్యల కోసం, స్థలాల కోసం, ఇళ్ల కోసం యేసు ప్రభుని అమ్మేసుకునే వాళ్ళు. అది ఆయన కాళ్ళు పట్టుకుంటే ఆయన ఇవ్వడా? ఈరోజు అపోస్తలుల యొక్క స్థానాన్ని పోగొట్టుకున్నాడు, అమ్మేసుకున్నాడు. చివరిగా యేసు ప్రభు ఒక మాట చెప్తాను, ఏంటో తెలుసా? ఇంత విన్నావు, ఇంత చేసావు కదా, నువ్వు చేయాల్సింది జీవితం.
ఇంత విన్నావు ప్రభులో, ఇంతమంది సేవకుల ద్వారా ఇన్ని వాక్యాలు, ఇన్ని మాటలు, ఇన్ని మెసేజ్ వింటా ఉన్నావు. టీవీలో, ఫోన్లో, చర్చిలో, బయట. ఇస్కరియోతు యూదాని దేవుడు చేయబట్టుకుని ఆపను. ఇస్కరియోతు యూదాని దేవుడు పాపము చేయకుండా, దేవుడిని అమ్మకుండా, దేవుడి సన్నిధికి దూరం అయిపోకుండా చేయబట్టుకుని లాక్కొని రాలా. నువ్వు చేయాల్సింది నువ్వు చేయకపోతున్నాడు. ఈరోజు ఇంత చేస్తున్నావు, ఇంత వింటున్నావు, దేవుడిని ఇంతగా మనం ఎదుగుతున్నాం. మనం దేవుడు మళ్ళీ మనం చెప్పే మాట, నువ్వు చేయాల్సింది నువ్వు చేయి. దానివల్ల నువ్వు ఏజమైన భక్తి చేస్తావా, దానివల్ల పరిపూర్ణమైన ఫలితం నీకు వస్తుంది. వడ్డీ కూడా నువ్వు యేసు ప్రభుని అమ్మాలని ప్రయత్నం చేసి, నువ్వు ఆ నటన చేస్తూ, గురుగుల వరే గోధుమల్లో గురుగుల్లాగా నువ్వు ఉంటూ మోసం చేస్తూ, పైపైన భక్తి చేస్తుందని అక్కడొక్కరిని మోసం చేస్తూ, సంఘాన్ని సేవకుడిని మోసం చేస్తూ, దానికి కూడా నీ ఫలితం వడ్డీ కూడా మిస్ అవ్వదు. ప్రతిదానికి దేవుడు వడ్డీ కూడా అసలు తర్వాత సంగతి వడ్డీ కూడా మిస్ అవ్వదు. దేవుడు సహిస్తూ ఉంటాడు, హెచ్చరిస్తూ ఉంటాడు, సహిస్తూ ఉంటాడు, మళ్ళీ అవకాశం ఇస్తాడు, మళ్ళీ అవకాశం ఇస్తాడు. ఒక్కసారైనా నిజంగా నిన్ను దేవుడి కొరకు పలికి నేను అర్పించుకుంటా ఉంటాడు. అర్పించుకోకపోతే ఏమైందో ఇస్కరియోతు యూదా జీవితంలో మనం చూస్తాం. జీవితంలో పాడు చేసుకున్నాడు, పిలుపుని పాడు చేసుకున్నాడు, పరిచయం పాడు చేసుకున్నాడు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం ప్రభా, దేవా యేసయ్య వందనాలు, స్తుతులు, స్తోత్రం. ఇదిగో ప్రభా, మేము మా నోటితో నిన్ను స్తుతిస్తూ, మా క్రియల ద్వారా నువ్వు తెలియని వాడిగా మేము ఉన్నామేమో ప్రభా. ఇది నాన్న ప్రభా, ఇస్కరియోతు యూదా 9 అన్నట్టుగా నువ్వు చేయవలసిందే నువ్వు చేయన్నావయ్యా. నువ్వు మనసులో ఏమనుకున్నావు అదే చేయన్నారు ప్రభా. మేము ఏమనుకుంటున్నాము, ఏం చేయాలని నిర్ణయం తీసుకుంటున్నాము, అది మాకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది ఆయన. నిజంగా మేము ఏదైనా ఆశించి చేస్తే అయ్యా, నీ కాళ్ళు పట్టుకుని అడిగితే నువ్వు మాకు ఇవ్వ ప్రభా. నీ యొక్క బలిపీఠం దగ్గర మేము కూర్చొని అడిగితే మాకు ఇవ్వ ప్రభా. మా కోసం ఇంత సమస్తము త్యాగం చేసిన వాడు, మా జీవితాన్ని, మా బ్రతికి కావాల్సిన ప్రతి అవసరం తీర్చున్నాను. మేము ఏ విషయాల్లో నేను నమ్మేవారిగా ఉన్నాం ప్రభా, ఏ విషయాల్లో నేను తాకట్టు పెట్టేవారిగా మేము ఉన్నాం, ఏ విషయాల్లో నిన్నే మేము మోసం చేసేవారిగా ఉన్నాం. మాకు సహాయం చేయి, మా జీవితాలను మార్చి, మా బ్రతుకును మార్చి ప్రభా. నీ వాక్యం మా దగ్గరికి వచ్చినప్పుడు ఇది నాకే అనుకోవడానికి సహాయం చేయి, ఇది నా బ్రతుకును మార్చేదానికి, ఇది నాకే ఇచ్చేదనుకోవడానికి సహాయం చేయి అయ్యా. నువ్వు మా కొరకు ఎన్ని మెట్లు కిందకి దిగొచ్చినావు, ఎంత తగ్గించుకొని కిందకి వచ్చినావు ప్రభా. ఇంకా మేము మా స్థాయిని పెంచుకోవాలని చూస్తున్నాం అయ్యా, మా స్థాయిని గొప్ప చేసుకోవాలని చూస్తున్నాం. నువ్వేమో నీ స్థాయిని క్రమంగా తగ్గించుకుంటూ సిలువ మరణం వల్ల తగ్గించుకుంటూ వచ్చావు. మేమేమో తండ్రి గొప్పవారిగా అయిపోయి నీకంటే గొప్పగా నా స్థానాన్ని హెచ్చించుకోవాలనుకుంటున్నాను ప్రభువా. నువ్వు మమ్మల్ని తోసివేయక మునిపే, నీ సన్నిధిలో నుంచి నువ్వు మమ్మల్ని తోసివేయక మునిపే ప్రభా, మా పశ్చాత్తాపం కలిగిన మనసు మాకు, పశ్చాత్తాపం కలిగిన జీవితాన్ని మాకు అనుగ్రహించు. మా బ్రతుకును మార్చుకునే అవకాశం మాకు కలిగి, మా దినములు కొద్దిగా ఉన్నాయి కనుక నువ్వు మాట్లాడిన ప్రతిసారి ప్రభువా మా జీవితాన్ని సరి చేసుకోవడానికి సహాయించు, మాకు మేము విమర్శన చేసుకోవడానికి సహాయించు. నీ సన్నిధిలో ప్రభువా నిత్యము మేము ఉండటకు, నిలిచి ఉండటకు సహాయం చేసి నీ కృప చూపి నడిపించము అయ్యా. మేము ఇస్కరియోతు యూదాలాగా బ్రతకకుండా, నీ నమ్మేవారిలాగా మేము బ్రతకకుండా, నీ కొరకు ప్రయాసపడేవారి కన్నా మేము బ్రతకడానికి సహాయం చేయి. మోసకరమైన భక్తి జీవితం నుంచి మాకు విడుదల దయచి, మా జీవితాన్ని, మా మనసును మేము మోసం చేసుకున్నా మాకు సహాయం చేసి నిజంగా శ్రేష్టంగా నాయన బాహాటంగా నిన్ను స్తుతించేవారిగా, నిన్ను ఆరాధించేవారిగా, నీకు దూపం వేసేవారిగా ప్రభు సిలువును ప్రభు మా అందరి జీవితాల్లో మేము అనేక మంది కనపరిచేవారిలా గురించి సహాయం చేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని కనపరుస్తాం. తెలిసి తెలియక మా జీవితంలో మా మాటలు ఏదో తప్పులు దోషం ఉంటే దయతో నన్ను, నా కుటుంబాన్ని, మమ్మల్ని అందరూ దయతో క్షమించమని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అయ్యా యేసయ్యా మీకు వందనాలు తెలియజేసుకుంటూ ఈ సంఘాన్ని, సేవకులను, పరిచయ సంస్థను మీరు జ్ఞాపకం చేసుకుని వేడుకుంటూ యేసు నామమున ప్రార్థన చేయించున్నాం పరమ తండ్రి.